డాక్టర్ ఇంతకుముందు చూసుకుంటే ఎక్కువ అంటే ఒక 100 ఏళ్ళు బ్రతికినోళ్ళు ఉంటారు. 100 కన్నా ఎక్కువ బ్రతికినోళ్ళున్నారు. ఇప్పుడేంటి 70, 50,000కే చనిపోయిన వాళ్ళున్నారు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఫుడ్ వల్లే అంటారా ఓన్లీ? ఇది మీకు ఈరోజు చెప్పబోయే నిజం ఏదైతే ఉందో 100% ప్రతి ఒక్కరు కూడా చాలా పర్సనల్గా తీసుకోవాలండి. ఓకే. ఎందుకు అంటే మామూలుగా మా ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 100 ఇయర్స్ బతికేవాళ్ళు. హ్మ్. మా తాత వాళ్ళు 70 సంవత్సరాలకే చనిపోవడం అనేది జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మా నాన్నకి ఇప్పుడే 60కి 50లకే వీళ్ళకి స్టంట్లు వేయడం అనేది జరుగుతుంది. మా నాన్నగారిని వదిలేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ రీసెంట్గా ఈ సంవత్సరం నాకు సర్కిల్ చాలా పెద్దదండి. హ్మ్. రీసెంట్గా 3-4 హార్ట్ అటాక్తో చనిపోవడం, అది కూడా మా డాక్టర్స్ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందువల్ల అన్నది మీరు ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఫుడ్ అడల్టరేషన్. ఓకే, దీని ప్రకారం చూసుకుంటే మన పిల్లలు అంటే ఫ్యూచర్లో మన పిల్లలు ఎవరైతే ఉంటారో 20 సంవత్సరాలకు వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే ఎలా ఉండేది అంటే అసలు ఒకప్పుడు చూసుకుంటే అసలు ఇప్పుడు మెడికల్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయింది. ఇదే మెడికల్ సిస్టమ్ ఆ రోజుల్లో ఉంటే 100 కాదు 150 సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు మెడికల్ సిస్టమ్ ఇంత డెవలప్ అయ్యి, డాక్టర్స్ ఇంత డెవలప్ అయ్యి, ఈ మెడిసిన్ ఇన్ని రకాల మంచి మంచి మెడిసిన్స్ వచ్చాక కూడా మనుషులు అనేవాళ్ళు 50,000కే 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి నా ఫ్రెండ్స్ 30-35కే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే. మనం తినే ఫుడ్ ఏది కూడా సేఫ్ కాదండి. మెయిన్గా మీరు చెప్తే మీకు ఒక కారు ఉంది, ఫెరారీ కార్. మీకు రోడ్ లేనప్పుడు ఫెరారీ కార్ ఏం చేసుకుంటారు చెప్పండి? సేమ్ పరిస్థితి. నా దగ్గర ఎంత డబ్బులున్నా తినడానికి ప్రాపర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు మీకు ఆ అడల్టరేషన్ ఏ రూపంలో జరుగుతుందా అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. 90% ప్యాకెట్ మిల్క్ అడల్టరేషన్ అవుతుంది, మీకు తెలుసా? ఎందుకు అంటే ఆ మిల్క్లో ఏం చేస్తారంటే యూరియా కలుపుతారు, సున్నం కలుపుతారు, అంటే అది తెల్లగా రావడానికి, స్టార్చ్ గంజి కలుపుతారు, ఇలా మనకి ప్లాస్టిక్స్ కలుపుతారు, కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. ఇలా కలిపి ఒక 20% మిల్క్ని 100% చేసి అమ్ముకుంటున్నారు ప్రాఫిట్స్ గురించి. ఓకే, నెంబర్ 1. ఇంకా వెరీ కామన్ అడల్టరేషన్ మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ ఇంట్లో వాడేదే, మీ మదర్ వాడేదే, మీ ఇంట్లో అందరూ తినేది ఏంటంటే అది ఆయిల్. ఓకే, అది మన అందరింట్లోనే 100% ఆయిలే తీసుకుంటాం. ఆ ఆయిల్ ఏది కూడా కరెక్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లి నూనె ఒక కేజీ 800 to 900 రూపీస్ ఉంటుంది. అంటే కేజీ నూనె రావాలంటే 900 రూపీస్ అయినా పల్లి నూనె పడితే కానీ కేజీ నూనె రాదు. అలాంటిది 900 రూపీస్కి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో మనకి 200 రూపీస్కి ఎలా వస్తుంది? మీరు ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఎలా వస్తుంది అంటే దానిలో వాళ్ళు చౌక ఆయిల్ అంటే కొన్ని రకమైన ఆయిల్స్ ఏవైతే ఉంటాయో చౌక రూపంలో అర్జమిన్ ఆయిల్ అని చెప్పి కొన్ని ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేయడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో యానిమల్ ఫ్యాట్స్ నుంచి తయారు చేసిన ఆయిల్ కూడా, అంటే పందులు, కుక్కలు అవన్నిటి నుంచి తయారు చేసిన ఆయిల్స్ కూడా వీళ్ళు కలిపేసి, అంటే మెయిన్ అనట్లేదు కానీ చాలా మటుకు అలాంటి ఆయిల్ కూడా మన దగ్గర ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఫ్రూట్స్లో కూడా రైపెన్ అవ్వడానికి ఎక్కువగా, అంటే ఈల్డ్ అనేది 20% రావాల్సింది 100% రావడానికి దానికి చాలా దానిలో ఒక కలర్స్ తొందరగా, అంటే ఈరోజు నైట్ వేస్తే వారంలో అయ్యేది రేపే రైపెనింగ్ అయిపోతుంది, అంటే పండిపోతుంది. ఇంకా బియ్యం అయితే వాళ్ళు పాలిష్ చేసేసి మొత్తం దానిలో ప్లాస్టిక్ బియ్యం, సున్నం కలిపి తెల్లగా రావడానికి, టేస్ట్ రావడానికి దానికి బియ్యం అట్లా తయారు చేస్తున్నారు. పప్పుల పరిస్థితి అంతే. ఇంకా పప్పులు కూడా పాలిష్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మెయిన్గా మనం ఇంట్లో తినే మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ మసాలాస్ కూడా ఏం చేస్తున్నారు అంటే బ్రిక్ పౌడర్స్ కలుపుతున్నారు. అంటే ఇటుక పౌడర్స్ అంటాం కదా, ఇటుక పౌడర్స్ కలపడం, లేదా వేరే ఆ మసాలాస్లో ఏమేస్తున్నారు అంటే కొంచెం సున్నం లాంటిది కలపడం, కలర్స్. అంటే ఇప్పుడు పసుపుకి ఆ కలర్ ఎలా వస్తుంది, అంత కలర్ ఎలా వస్తుంది, కారంకి అంత రెడ్ కలర్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా కలిపేసి కంప్లీట్గా ఇనార్గానిక్ ఫుడ్ అనేది ఉంటుంది. మీరు
పోల్చుకుంటే విలేజెస్లో ఒక 60% అయినా సరే మంచి ఫుడ్ దొరుకుతుంది. మనం ఇంత హైదరాబాద్లో మీరు ₹1,00,000 ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా నాకు కూడా ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరకట్లేదు. సో దీనివల్ల ఫ్యూచర్లో మాత్రం మనం ఇట్ విల్ బి ఎపిడమిక్ అంటే ఈ కోవిడ్ కరోనాలు ఇవేలాగా దెబ్బతీస్తాయో ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మీలాంటి యంగ్ వాళ్ళు కూడా చెప్పలేము ఎప్పుడు మీకు హార్ట్ అటాక్లు వస్తాయి ఏమొస్తాయో మనం వీ కాంట్ గెస్. ఓ భయాన్ని పెట్టేశారు. అంటే ఇంకా దొరకట్లేదని మీరే ఈజీగా చెప్పేస్తున్నారు. ఇంకెలా దీనికి సొల్యూషన్ లేదా? ఫుడ్ దీనికి సొల్యూషన్ అంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళే తీసుకోవాలి. కొన్ని పనులు మనం చేయలేం. డాక్టర్లు చేయాల్సిన పనులు డాక్టర్లు చేస్తారు. యాంకర్స్ చేయాల్సిన పనులు మీరేం చేస్తారు? మీరు సొసైటీకి ఇది చెప్పగలరు తప్ప దాన్ని మనం మార్చలేము కదండి. మీరు ఇందాక ఫ్రూట్స్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తే నాకు గుర్తొచ్చింది. మొన్నే రీసెంట్గా మ్యాంగో తినాలనిపించి తీసుకుంటే అది తింటున్నప్పుడు అదొక రకమైన స్మెల్, లైక్ ఎలాగంటే మనం వైట్వి కలర్ ఉండా అంటారు, మీకు ఐడియా ఉందా? ఆ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్కి తినాలనిపించలేదు. చిన్న పీస్ తిన్నందుకు స్టమక్ అంతా అదోలా అయిపోయింది ఆ రోజంతా. అంటే ఏం కలిపి ఉంటారు అందులో అని దాంట్లో యాక్చువల్లీ అవి పండడానికి ఏం చేస్తారంటే ఒక గ్రీన్ కలర్ కెమికల్ ఉంటుంది. నైట్కి నైట్ అంటే పొద్దున మనకి పంపించేటప్పుడు నైట్కి నైట్ దానిలో ముంచేసి పంపిస్తారు. పొద్దున కల్లా రైపన్ అయిపోతాయి అవన్నమాట. సో అవి దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో కోలాన్ క్యాన్సర్స్ బాగా ఎందుకు పెరిగిపోయాయి రీజన్ అదే. కిడ్నీ ప్రాబ్లమ్స్ అందరికీ 30-40 సంవత్సరాలు వచ్చేసరికి కిడ్నీలు పాడవుతున్నాయి. రీజన్ ఏంటంటే ఇదే. సో ఇలాంటి రీజన్స్ అనేవి చాలా వందల కొద్దీ ఫుడ్ అడల్టరేషన్ అనేది జరుగుతుంది. మీరు టేస్ట్ గురించి ఏదైతే మీ పళ్ళెంలో కలర్ పెరిగింది తప్ప దానిలో ఉన్న పోషకాలన్నీ తగ్గాయి, అదైతే గుర్తుపెట్టుకోండి.